ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనములు తెలియజేస్తూ ప్రతి ఉదయం దేవునితో అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాను. దేవుని యొక్క మహాకృపను బట్టి రాత్రికాలమంతా ఆయన కాపుదల కనుదృష్టి మన మీద మన కుటుంబం మీద ఉంచబడి ఇలా ఉదయాన్నే లేచి ఆయన వాక్యాన్ని ధ్యానించుకోవడానికి దేవుడు మనకు అనుగ్రహించిన ఈ సమయాన్ని బట్టి ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదాము. దేవునికే మహిమ కలుగును గాక. ఈ ఉదయకాలము దేవుడు మనతో మాట్లాడుతున్న శక్తివంతమైన మాట ఎఫెసీయులు 6వ అధ్యాయము 21వ వచనము. మన ప్రభువైన యేసుక్రీస్తును ప్రేమించి వారందరికీ శాశ్వతమైన ప్రేమతో కృప కలుగును గాక. ఆమెన్. దేవుడిని ఎవరైతే ప్రేమిస్తారో వారందరికీ కూడా శాశ్వతమైన ప్రేమతో కృప కలుగునుగాక. ఆమెన్. నిజమేనండి. మన ఆధ్యాత్మిక జీవితంలో మనం ఏ పని చేసినా ఆ పనిలో దేవుడు ఉండాలి, దేవుని యొక్క సహాయం ఉండాలి, ఆ పని దేవుని చిత్తమై ఉండాలి. లేనిచో ఆ పని సగంలోనే ఆగిపోయి తీరని కష్టాలను నష్టాలను కొని తెస్తుంది. కొంతమంది మనుషులు ఆకాశాన్ని అంటే గోపురాన్ని కట్టాలని తలుస్తారు. ఈ గోపురాన్ని చూసిన వాళ్ళు ఆహా ఓహో ఎంత అద్భుతమైన కట్టడము, ఇది ఎవరు కట్టారు అని అంటే వాళ్ళందరూ తమ పేరునే చెప్పుకోవాలని తలుస్తారు. పేరు కోసం గోపురాన్ని కట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నిర్మాణంలో కూడా ఎక్కడా దేవుని చిత్తం కానీ దేవుని సహాయం కానీ లేదు. కారణం వీరి ఆలోచనలో, వీరి ప్రారంభంలో దేవుడు లేడు, వారి ప్రణాళికలో దేవుడు లేడు. ఉదయం లేచినది మొదలు పడుకునేంత వరకు మనం ఎన్నో పనులు చేస్తాము, ఎన్నో ప్రయాణాలు, ఎన్నో ప్రయత్నాలు చేస్తాం. మన ప్రయత్నంలో, మన పనుల్లో దేవుని సహాయము ఎంతో అవసరము. ఆయన సెలవలేక భోజనం చేసి సంతోషించుట ఎవరికి సాధ్యము అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆయన సెలవు లేకుండా కనీసం ఒక మొద్ద కూడా మన నోట్లోకి వెళ్ళదు అనే సత్యాన్ని మర్చిపోవద్దు. ఆ మనుషులు గనులు అనుకున్నారు, గోపురం కట్టడానికి మనకు దేవునితో పని ఏమిటి, మనకున్న తెలివిని, జ్ఞానాన్ని, డబ్బును ఉపయోగించి గోపురాన్ని కడదాము, దేవుని సహాయంతో మనకేం అవసరమని చెప్పి గోపురం కట్టడం మొదలుపెట్టారు. నా యొక్క జ్ఞానాన్ని, నాకున్న పలుకుబడిని ఆధారం చేసుకుని ఈ పని నేను చేయగలను, కావున దేవునితో ఈ విషయం గురించి మాట్లాడడం ఎందుకు, దేవుని యొద్దకు వెళ్ళి సహాయము అడగడం దేనికి, దేవుని సహాయం లేకుండా కూడా చేయగలను అనే ఆలోచన సరైనది కాదు. ఇది ఏ మాత్రము క్షేమము కాదు. దేవుని సహాయం లేకుండా, ఆయన ప్రణాళిక లేకుండా గొప్ప పేరు సంపాదించాలని తలంచి గోపురాన్ని కట్టే వారి ప్రణాళిక చెల్లా చెదురు అయింది. ఆది కాండంలో మనం చూస్తూ ఉంటాము. వారి కన్నా కలలన్నీ కూడా కలలుగానే మిగిలిపోయాయి. కారణం వారి ప్రయత్నంలో దేవునికి చోటు లేదు. దేవుని చిత్తం లేకుండా ఏ పని చేసినా, ఏ పని సాగించినా అది ముందుకు సాగదు. సగంలోనే అర్ధాంతరంగా ఆగిపోతుంది. కష్టాలను, నష్టాలను కొని తెచ్చిపెడుతుంది. మనం ఏ పని చేసినా, ఏ ప్రణాళిక వేసినా, ఎక్కడికి ప్రయాణమై వెళ్ళినా అందులో దేవుని చిత్తము, దేవుని యొక్క సహాయం ఉంటే మంచిది. మనము రోజు మన పనులు, మన ప్రణాళికలు, మన ప్రయాణాలన్నీ కూడా దేవునితో ప్రారంభించబడినట్లయితే ఖచ్చితంగా తగిన ఫలాన్ని మనం చూస్తాము. కాబట్టి మనం శాశ్వతమైన ప్రేమతో దేవుణ్ణి ప్రేమిస్తే శాశ్వతమైన కృపను మనం పొందుకుంటాము. కాబట్టి మన ప్రతి ప్రయత్నంలోని దేవుని సహాయం ఉండునుగాక, దేవుని కృప మన మీద ఉండునుగాక. ప్రార్థన చేసుకుందాం. జీవం కలిగిన దేవా, నీ కొందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మీ దాన్ని బట్టి, మీ కృపను బట్టి నన్ను ఈ ఉదయకాలంలో మీరు మాట్లాడి ఉన్నారు ప్రభువా. తండ్రి, మీకు స్తోత్రాలు 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 ప్రభువా. ప్రతి ఒక్కరము శాశ్వతమైన ప్రేమతో మిమ్మల్ని ప్రేమించినట్లు మా ప్రతి ప్రయత్నంలోనైనా, మా పనుల్లోనైనా దేవా స్తోత్రం, మీ సహాయం కొరకు మేము ఎదురు చూచినట్లు మా చిత్తాన్నినైనా మా జీవితంలో నెరవేర్చడానికినైనా దేవా స్తోత్రమునైనా మా జీవితాలనైనా మీ చిత్తానికి అప్పగించడానికి మీ కృపను అనుగ్రహించండి అయ్యా. ఈ ఉదయకాలం ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి. కావలసిన కృప, ఆరోగ్యం, ఆయుస్సు, సమాధానాన్ని అనుగ్రహించండి. ప్రతి ఒక్కరు కూడా నైనా మీ యందు భయభక్తులు కలిగి మేము జీవించినట్లునైనా మీ కృపను మా జీవితాల్లో ఒప్పుకున్నట్లు మీరు సహాయించండి. ఈ సమయంలో బలహీనంగా ఉన్న ప్రతి బిడ్డల్ని బలపరచండి, ఆరోగ్యాలు దయచేయండి తండ్రి. సంపూర్ణమైన కృపతో నేను తృప్తిపరచండి అయ్యా. తండ్రి, మీ కొందనాలు. అప్పులతో బాధపడుతున్న బిడ్డలు జ్ఞాపకం చేసుకుని విడుదల దయచేయండి అయ్యా. బలహీనతలతో ఉన్నవారిని నేను బలపరచండి, సమాధానం లేకుండా ఉన్నవారిని సమాధానపరచండి. మరి ముఖ్యంగా యవ్వన దంపతులు తండ్రి ఒకరినొకరిని తగ్గించుకుని నేను ప్రేమ కలిగి జీవించినట్లు మీరు సహాయం చేయండి. చిన్న బిడ్డ మొదలుకుని వృద్ధుల వరకు మీ కృప అనుగ్రహించండి. యవ్వన బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. కుడికి కానీ ఎడమకు కానీ త్రొట్టెలకుండా నిత్యము మీలో నిలిచినట్లు మీరు సహాయం చేయండి. స్కూల్కి వెళ్తున్న బిడ్డలకి కాపుదల కృప, ఆరోగ్యం, ఆయుష్ను దయచేయండి తండ్రి. మీకు స్తోత్రాలు. వ్యవసాయదారులు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వ్యవసాయాల ఫలింపులోనికి రావడానికి
కుటుంబాలకు మీరు సహాయం చేయండి. చేతి పని వారిని, ఉద్యోగస్తులను జ్ఞాపకం చేసుకోండి. వ్యాపారాలు చేస్తున్న వారిని దీవించండి, ఆశీర్వదించండి. ప్రభువా మీకే స్తోత్రం 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 చెల్లించుకుంటున్నాం. గర్భఫలం కోసం ఎదురు చూస్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మీ కొందనాలనైనా మీకు స్తోత్రాలయ్యా. గర్భఫలం యెహోవా ఇచ్చి బహుమానం అని మీరు సెలవిస్తున్నారు. మీ బహుమానాన్ని ప్రతి ఒక్కరూనైనా పొందుకున్నట్లు మీరు సహాయం చేయండి. మా ప్రయత్నంలోనైనా, మా ప్రతి ప్రయత్నాల్లో మీరు తోడుగా ఉండండి ప్రభా. ఎవరి బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. బాలంతుల్ని పసిబిడ్డలను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. గర్భంతో ఉన్న బిడ్డలకు నెల నిండేంత వరకు మీ కాపుదల కృపాన్ని గ్రహించండి తండ్రి. మీకు స్తోత్రాలు. కట్టబడుతున్న మందిరాల విషయంలో సహాయం చేయండి. సేవకులను జ్ఞాపకం చేసుకోండి. పరిచర్య చేసేవారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. మీకు వందనాలు. మీ పరిచర్య ఎక్కడైతే జరుగుతుందో ప్రతి చోట నేను మీ సహాయాన్ని అందించండి అయ్యా తండ్రి. మీకు స్తోత్రాలు. ప్రతి ఒక్కరు మీ అందరూ భయభక్తులతో జీవించినట్లు మీరే సహాయం చేయండి. చదువుతున్న వరకు సహాయం చేయండి. డిఎస్ ఎగ్జామ్స్ రాసిన వారిని సహాయం చేయండి. ప్రతి ఒక్కరి పట్ల అద్భుతమైన కార్యాలు మీరే జరిగిస్తారని, ఈ ఉదయకాలం ప్రార్థనలు ఏకీవిస్తున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుని మీ కృపాన్ని గ్రహిస్తారని, సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీరు పొందుకుంటారని ప్రభునేస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనములు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యూ ఆల్.